వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి శాంతియుత పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి అధికారానికి దూరంగా ఉన్న చాలా మందికి వరుసగా పదవులు దక్కుతున్నాయి. ఇప్పటికే బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీలు కట్టబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు, ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవులకు 2 వ్యక్తులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవికి మండవ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారునిగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి పేర్లను ఫైనల్ చేసినట్లు సమాచారం. వెంకటేశ్వరరావు సంగతి పక్కన పెడితే వేం నరేందర్ రెడ్డితో రేవంత్ రెడ్డికి దాదాపు 16 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. టీడీపీలో పనిచేసినప్పటి నుంచే వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి చాలాసార్లు మీడియా ముందు చెప్పారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇద్దరు ఉభయ సభల్లో తమ మార్క్ క్రియేట్ చేశారు. వేం నరేందర్ ను 2015లో ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నంలోనే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నారు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు రేవంత్ కు వేం నరేందర్ రెడ్డి ఎంత సన్నిహితుడో చెప్పడానికి. ఓటుకు నోటు కేసు తర్వాత రేవంత్ రెడ్డి ఎదుర్కొన్న ప్రతి సమస్యలో నరేందర్ రెడ్డి రేవంత్ వెన్నంటే ఉన్నారు. తర్వాత ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు. అప్పటి నుంచి రేవంత్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో నరేందర్ కీలకంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవలి ఎన్నికల సమయంలోనూ పిసిసి అధ్యక్షుడి ప్రచారంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి నిర్వహించే కార్యక్రమాలు అన్నింటినీ వెనుక నుంచి వేం నరేందరే పర్యవేక్షించేవారు. అంతటి స్నేహం ఉన్న నరేందర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించలేకపోయారు రేవంత్ రెడ్డి. దీంతో తన ప్రభుత్వంలో సన్నిహితునికి కీలక పదవిని ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు పదవిని ఇవ్వాలంటే దిశగా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ హోదాతో ఈ పదవిని ఇవ్వనున్నట్లు సమాచారం. పాలనా వ్యవహారాలను పర్యవేక్షించేలా ఈ ఇద్దరికి ఏరి కోరి ఈ పదవులకు ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వీరి నియామకానికి సంబంధించి అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.